సాధ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నెంబర్స్ తో కూడుకున్నటువంటి కండిషన్ అనేది సాధ్యపడుతుందా? కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వచ్చేసి ఈ రాష్ట్రం అంతా పల్నాడు వచ్చేటని పిలిపోరు. ఆయన వెళ్ళటం మూలంగా ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ర్యాలీ అవుతారు. పబ్లిక్ అంతా ర్యాలీ అవుతారు. కాబట్టి ఎవరిని కూడా మేము లారీలు పెట్టు, బస్సులు పెట్టు, లేకపోతే మందు ఇచ్చో, లేకపోతే ప్యాకెట్లు ఇచ్చో, డబ్బులు ఇచ్చో పోగు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. అదే కదా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాకర్షణ, ప్రజల యొక్క మద్దతు చూసే కదా ఇలాంటి కండిషన్స్ పెట్టాలని, ఇలాంటి ఇది ఇంపోజ్ చేయాలని చెప్పనే కదా ప్రభుత్వము. నేను అదే కదా మాట్లాడింది. పర్యటనల పేరిట ఎక్కడైనా ఇలాంటి అరాచకాలు చేసేసి, అరాచకాలు ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుపరిపాలన ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఇలాంటి అరాచకాలు చేయాలని చెప్పని, జనాలను వేసుకుని వెళ్ళి దాడులు చేయాలని చెప్పని ఎవరైనా భావిస్తారా? అసలు ఆలోచన చేస్తారా? ఎందుకు ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తారు? ఎందుకు ప్రజలకి ఒక రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి అని చెప్పని భావన చేస్తారు? ముందు ఆయన చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన మంత్రివర్గంలో ఎవరున్నారు, దొంగలు ఎవరున్నారు, దోపిడీదారులు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ గురించి చూసుకోవాలి. మునిగిపోయేది వాళ్ళ మూలంగానే, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మూలంగానే ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయం మనం అంటాం కాదు, వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలే అన్ని కూడా రాసినటువంటి పరిస్థితి చూసాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నిలుపుదల చేయాలంటే నివారించగలిగినటువంటి శక్తి వీళ్ళెవరికి కూడా లేదు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి చాలా క్లియర్గా అంటే డీజీపీ గారిని పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన తర్వాత వాళ్ళకి సాలిడ్ ఎవిడెన్స్ లేకపోతే మాట్లాడారు కదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 15,000 నెంబర్ కూడా చెప్తున్నారు ఆయన, 15,000 మంది దాడులు చేయడానికి వచ్చారు అని నెంబర్ కూడా చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. 15,000 మందిని తీసుకుని ఎంతమంది మీద దాడి చేయడానికి 15,000 మంది కావాలి? ఫర్ సపోజ్ ఎంతమంది ఇరాన్, ఇరాక్ మధ్య, చైనా, ఆ రెండు దేశాల మధ్య కూడా 15,000 మంది ఫిగర్ ఉండదు. అంత హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్. 15,000 మంది తీసుకుని ఎంతమంది మీద దాడి చేయడానికి వెళ్ళారు అనుకున్నాము. కాబట్టి అది కాదు అక్కడ అంశం. ఏంటంటే ఉత్పన్నమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ కావాలంటే విజువల్స్ పంపిస్తాను మీకు, చూడండి. ఆ ర్యాలీ వెళ్తున్నటువంటి సందర్భంలో